బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజీపై కాళేశ్వరం విజిలెన్స్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. విజిలెన్స్ రిపోర్ట్ లో పలువురు ఇరిగేషన్ ఉన్నతాధికారుల పేరును పేర్కొని చర్యలకు ఆదేశించింది. బాధ్యత రాహితంగా వ్యవహరించిన 17 మంది అధికారులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది. ఎల్ఎన్టీ సంస్థపైన చర్యలు తీసుకోవాలని సూచించింది. 33 మంది ఇంజనీర్లపై పెనాల్టీ, 7 రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని రిపోర్టులో పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీపై కాళేశ్వరం విజిలెన్స్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. విజిలెన్స్ రిపోర్ట్ లో పలువురు ఇరిగేషన్ ఉన్నతాధికారుల పేర్లను పేర్కొని చర్యలకు ఆదేశించింది. బాధ్యత రహితంగా వ్యవహరించిన 17 మందిపై అధికారులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది. ఎల్ఎన్టీ సంస్థపైన చర్యలు తీసుకోవాలని సూచించింది. 33 మంది ఇంజనీర్లపై పెనాల్టీ, 7 రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని రిపోర్టులో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ చేపట్టినటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. క్షేత్రస్థాయిలో విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి సర్కిళ్లలో కూడా విజిలెన్స్ అధికారులు వెళ్లి పూర్తి స్థాయి రికార్డులను పరిశీలించారు. అక్కడ ఏ సమయంలో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అక్కడ పనిచేసినటువంటి అధికారులను కూడా వివరాలు సేకరించారు. మొత్తం కూడా 17 మంది ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక అయితే ఇచ్చింది. అంతేకాకుండా నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పై కూడా చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా రిపోర్ట్ లో విజిలెన్స్ అధికారులు అయితే పేర్కొన్నారు. ఇక రిటైర్డ్ అయినటువంటి అధికారులకు సంబంధించి వాళ్ళపై కూడా చర్యలతో పాటు వాళ్ళకు పెనాల్టీ విధించాలని సిఫారసు చేసింది. ప్రధానంగా ఇప్పుడు ఈ విజిలెన్స్ రిపోర్ట్ లో రిటైర్ అయినటువంటి అధికారులు కూడా ఉన్నారు. కింది స్థాయి నుంచి మొదలుకొని ఉన్నతాధికారుల వరకు సిఈలు, ఎస్ఈలు కూడా ఉన్నారు. మొత్తం 17 మంది, 33 మంది ఇంజనీర్లకు పెనాల్టీ విధించాలి. అదేవిధంగా 17 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక మొత్తం 33 మంది ఇరిగేషన్ అధికారులలో 7 ఇప్పటికే రిటైర్ అయ్యారు. వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చింది. పూర్తి స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కనిపించింది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే ఈ నివేదిక ఇస్తున్నామని చెప్పేసి కూడా విజిలెన్స్ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ విజిలెన్స్ రిపోర్ట్ ను ఎన్డీఎస్ఏ కూడా ఇచ్చారు. ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలో అభిప్రాయాలను కూడా ఎన్డీఎస్ఏ కూడా ఏకీభవించింది. మొత్తం మీద చూస్తే అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపించింది అని చెప్పేసి విజిలెన్స్ అధికారులు అయితే తమ నివేదికలో పేర్కొన్నారు. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మేడిగడ్డ బ్యారేజ్ పై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక